సాయంత్రం 7:30 అవుతుంది. 14,300 స్టెప్స్ అయిపోయినాయి. ఈరోజు ట్రాఫిక్లో ఒకటి సంఘటన జరిగింది. అంటే చాలా బాధాకరమైన సంఘటన. ట్రాఫిక్లో నార్మల్ వెళ్తున్నప్పుడు నా రైట్ సైడ్కి ఒక యాక్టివా సడన్గా ప్రత్యక్షమైంది. యాక్టివాలో చూస్తే అసలు ఎప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ మీరు ఎవరైనా సరే ఐ డోంట్ థింక్ మీరు కూడా చూసి ఉంటారు. యాక్టివా నడుపుతున్న పర్సన్ నార్మల్లీ చిన్న పిల్లలు ఉంటే ముందర నిలబెట్టుకుంటాం కదా. ఈయన ఏం చేసిండు, ఆ చిన్న పాపనో బాబా ఐడియా లేదు, ల్యాప్ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆ చైల్డ్ పడుకుంది. ఆ చైల్డ్ ఎక్కడ పడుకుంది? ఈయన లెఫ్ట్ హ్యాండ్ పైన పడుకుంది ఆ చైల్డ్. సో ఈయన రైట్ హ్యాండ్తో డ్రైవ్ చేస్తున్నాడు, ఈయన లెఫ్ట్ హ్యాండ్ పైన చైల్డ్ పడుకుంది. లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ బేసికలీ రెస్టింగ్ అండ్ ఇన్యాక్టివ్, రైట్ హ్యాండ్ ఈజ్ డూయింగ్ ఆల్ ద యాక్టివిటీ. సడన్గా బ్రేక్ వేయాల్సి వస్తే ఫ్రంట్ బ్రేక్ వేయాలి కదా. నాకు నిజంగా అర్థం కాలే, ఎందుకు ఇంత రిస్క్ తీసుకొని డ్రైవ్ చేయాలి. ఒక చైల్డ్తో రిస్క్, అది మామూలు రిస్క్ కూడా కాదు. నాలెడ్జ్ లేకనా, అవేర్నెస్ లేకనా, లేకపోతే వేరే ఆప్షన్ లేకనా, ఏదైనా సరే రీజన్, అంత డేంజరస్ డ్రైవింగ్ నేనైతే ఒక చైల్డ్ని పట్టుకొని అంత డేంజరస్ డ్రైవింగ్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే చూసే వాళ్ళకి అయ్యో పాపం అనిపించచ్చు, కానీ అది కరెక్ట్ కాదు కదా. ఏమో మరి, సో విచిత్రంగా అనిపించదు, అది కథ.